డాక్టర్ గారు, మగవానికి రొమ్ము క్యాన్సర్ వస్తుందా? రొమ్ములు పెద్దవిగా ఉంటే పాలు కారతాయా? రొమ్ములు సాధారణంగా మగవాళ్ళు పెద్దవిగా ఉండవు, చిన్నవిగానే ఉంటాయి, మామూలుగానే ఉంటాయి, ఫ్లాట్గా ఉంటాయి. కానీ కొంతమందికి మరి రొమ్ములు పెద్దగా ఉంటాయి, ఒక పాలకోవ బిళ్ళంత ఉంటాయి, కొంతమంది ఇంకా పెద్దగా ఉంటాయి, నిమ్మకాయంత ఉంటాయి. అలానే కొంతమంది పెద్ద ఆడవాళ్ళకి ఎంత ఉంటాయి అంత రొమ్ములు ఉంటాయి కొంతమందికి. ఎందుకు అనేది మనం స్పష్టంగా చెప్పడం, ఇడియోపతిక్ స్పష్టమైన కారణం తెలియదు. కానీ రొమ్ములు పెద్దగా ఉంటాయి, కొన్ని మామూలుగా చిన్నగా ఉంటాయి కదా, ఉండ ఫ్లాట్గానే ఉంటాయి. ఫ్లాట్గా ఉంటాయి కదా, అయితే పాలు కారతాయా? ఒకవేళ రొమ్ములు పెద్దగా ఉన్నాయనుకోండి, గైనకోమెస్టియా అంటాం. గైనకోమెస్టియా అంటే రొమ్ములు ఆడవాళ్ళలాగా రొమ్ములు పెద్దగా ఉన్నాం. ఆడవాళ్ళగా రొమ్ములు పెద్దగా తయారయ్యే కనుక పాలు కారతాయని పాలు కారం. ఎందుకంటే స్త్రీల రొమ్ముల్లోనే పాల గ్రంథులు ఉంటాయి, మగవాడి రొమ్ముల్లో పాల గ్రంథులు ఉండవు. కేవలం ఫ్యాట్, కొవ్వు మాత్రమే ఉంటుంది, కొవ్వు మాత్రమే ఉంటుంది, పాల గ్రంథులు ఉండవు. అందుకని ఎంత పెద్ద రొమ్ములు ఉన్నా, ఒక స్త్రీకి ఉండేంత పెద్ద సైజులో ఉన్నప్పటికీ పాలు కారవు. ఎందుకంటే పాల గ్రంథులు ఉండవు కనుక పాలు కారవు. అయితే మగవాళ్ళకి రొమ్ములు ఉన్నా లేకపోయినా ఆ రొమ్ముల్లో క్యాన్సర్ వస్తుందా? ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే లేడీస్లో క్యాన్సర్ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం ఎక్కువ మందికి వచ్చే క్యాన్సర్, ఆడవాళ్ళు ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఏంటి సార్? బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. మన ఆడవాళ్ళలో వచ్చే ముఖ్యమైన క్యాన్సరు ఫస్ట్గా ఎక్కువ మందికి వచ్చేది అంటే రొమ్ము క్యాన్సర్. ఆ తర్వాత సర్విక్స్ క్యాన్సర్, కింద గర్భాశయ ముఖ ద్వారం క్యాన్సర్ రెండోది. ఫస్ట్ రొమ్ము క్యాన్సరే. అయితే మగవాళ్ళలో అది రొమ్ము క్యాన్సర్ పెద్దదా చిన్న సంబంధం లేదండి, లేడీస్లో వస్తుంది. చిన్న రొమ్ములైనా సరే ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ వస్తుంది, పెద్దది ఉంటేనే వస్తున్నది ఏం లేదు. అలాగే మగవాళ్ళలో కూడా చాలా అరుదుగా రొమ్ము క్యాన్సర్ వస్తుంది, రాకపోవడం ఉంటుంది, కానీ చాలా అరుదు, చాలా అరుదు, కానీ వస్తుంది. మగవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ రాదని మనలేము. అది ఫ్లాట్గా ఉండొచ్చు, చర్మానికి అంటుకుపోయి ఉండొచ్చు, కానీ రావడానికి అది. అందుకే ఇప్పుడు ఏ మగవాళ్ళకైనా ఎప్పుడైనా సరే అక్కడ రొమ్ము దగ్గర గడ్డగా తయారైతే ఏ వదిలిని తోసేయకుండా మొత్తం డాక్టర్ చూపించుకోవాలి, బయాప్సీ చేసి నిర్ధారణ చేసుకోవాలి. అది చిన్నది ఇవ్వచ్చు, పాలకోవంత అయినవచ్చు, కానీ రొమ్ముగా గడ్డ అయితే, గడ్డగా పెరుగుతూ ఉంటే, రొమ్ము పైకి తేలుతుంటే, అక్కడ నిప్పుల్స్ ఉంటాయి కదా, ఆడవాళ్ళకి ఏదైతే చనుమలు ఉంటాయి మగవాడికి కూడా ఉంచే నిప్పుల్స్ ఉంటాయి. ఆ నిప్పుల్స్ ఎప్పుడైతే క్యాన్సర్ వస్తుందో అవి లోపల గుంజేయబడతాయి కూడా, మామూలు పైకి ఉన్నవి గుంజేయబడతాయి. అలాగే అక్కడ చర్మం నారిన పండు నారిన తొక్కలాగా, అలాగా నారిన తొక్క ఏదైతే బుడుపులు ఉంటుందో ఆ రొమ్ము క్యాన్సర్ ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే వస్తే అక్కడ చర్మం అంతా ముడతలుగా తయారవుతుంది, నారింజ పండు తొక్కలాగా తయారవుతుంది. ఎలా ఉందో అలాగా. అంచేది ఎప్పుడైనా సరే మగవాడిని, నేను మగవాడిని నాకేంటి రొమ్ము క్యాన్సర్ అనుకోకండి. ఎవరికైనా సరే అలా తయారైతే అది రొమ్ము క్యాన్సర్ ఏమో డాక్టర్కి చూపించండి, అవసరమైతే బయాప్సీ చేయాలి, చూడాలి. దానికి ఎవరికి రావచ్చు, అరుదుగా, దట్ నాట్ కామన్. అది మాత్రం సాధారణంగా జరగదు, అరుదుగా జరిగేది. అంతేగా నాకు మగవాడికి రాదని మాత్రం ఎవరు ధీమాగా ఉండకండి, తేడా చూపించు. అంతే, పాలు మాత్రం కారవు, రొమ్ము క్యాన్సర్ మాత్రం ఎక్కడో ఒక చోట రావడం మాత్రం, ఎవరికో ఒకరు రావడం మాత్రం అవకాశం ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.